నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 3వ వార్డులో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు। వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు। కాల్వల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపచేశారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై ఇళ్లకు సంబంధించిన మెట్లు షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు। అదేవిధంగా ప్రజలు కాలువల్లో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు। అదేవిధంగా పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు। కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు। నమస్కారం। 40 వార్డులో భాగంగా ఈ రోజున 3వ వార్డుకు రావటం జరిగింది। ప్రధానంగా ఇక్కడికి వచ్చినాక ప్రజలందరూ ఈ డ్రైనేజీ మీదే ఈ శానిటేషన్ అనేది లేదని చెప్పడం జరిగింది। మా అధికారులు కూడా కొంతమంది నిద్రలేశారు, కొంతమంది మేలుకోలేదు। ఇంకా వాళ్ళు దయచేసి వాళ్ళని ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ శానిటేషన్ మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను। అలానే రాబోయే రోజుల్లో కూడా మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ రోజున శానిటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది। రాబోయే రోజుల్లో ఈ వార్డులో ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తామని, అలానే ఇక్కడికి వచ్చేది లైట్లు కానీ డ్రైన్స్ కానీ అందుట్లో కవర్లు కానీ బాటిల్స్ ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే ఇలాంటి వ్యర్థాలు వేయకుండా ఉండాలని నిషేధిస్తారని, అలానే రాబోయే రోజుల్లో సుందర తెనాల్లాగా తీర్చిదిద్దుకుంటామని, ఖాళీ స్థలాల్లో చెట్లు మలవటం కానీ ఇలాంటివి ఉన్నాయి। ఆ స్థలంగాలు వెంటనే దాన్ని తొలగించాలని కోరుకుంటున్నాను, లేదంటే మా మున్సిపాలిటీ నుంచి నోటీస్ పంపించాల్సి వస్తుంది। ఈ సీటు తీసే కార్యక్రమంలోని భాగంగా ఈరోజు మన 3వ వార్డుకి విచ్చేసినందుకు ముందుగా వాళ్ళకి నా తరపున, మా వార్డు ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తున్నాను। కెనాల్ టౌన్లోని అన్ని వార్డుల్ని, ప్రతి వార్డులో కాలువలో సిల్ట్ ఏది ఉంది, ఎలక్ట్రిషియన్ ఏదన్నా ప్రాబ్లం ఉందా అని చూసి ప్రజల యొక్క సమస్యల్ని తెలుసుకుంటా వెంటనే ఆ సమస్యల్ని పర్యవేక్షించేటట్టు చేయటం జరుగుతుంది। వచ్చి మా 3వ వార్డులో కొన్ని కాలువల సమస్యలు ఉన్నాయి, అలాగే చిన్న చిన్న స్ట్రీట్ లైట్లు సమస్యలు ఉన్నాయి, అవి మేడం గారికి తెలియజేయడం జరిగింది। అవి త్వరలోనే పరిష్కరిస్తామని మేడం గారు మాకు హామీ ఇచ్చారు। శుక్రవారం ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ఆధ్వర్యంలో బ్రేక్ఫాస్ట్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు। పట్టణ బుర్రెపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పట్టణ 5, 21 వార్డులోని కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు। అనంతరం వారితో కలిసి అల్పాహారాన్ని ఆరగించారు। సోషల్ మీడియాలో లేతారు మారిస్పేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈ నెల 27వ తేదీ నుండి మహాశివరాత్రి మహోత్సవాలు జరగనున్నాయి। శుక్రవారం దేవాలయ ఆవరణలో ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు। 27వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు 11 రోజుల పాటు ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు। ప్రతిరోజు పూజా కార్యక్రమాలతో పాటు ములుకుట్ల విశ్వనాథ శర్మ ప్రవచన కార్యక్రమం ఉంటుందని తెలిపారు। కార్యక్రమంలో గ్రంథిసేతు మాధవరావు, పొన్నూరు నాగసూర్య సజ్దార్రావు, వరద వెంకట శేషగిరిరావు, పేరుపోయిన అంకమ్మ, రాజు, తాడిపర్తి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు।
శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళేశ్వర స్వామి దేవస్థానం మారిస్పేట. ఈ దేవస్థానంలో కమిటీ వారు పూజారి గారు కలిసి కూర్చుని లోక కళ్యాణార్థం దేశం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. రేపు 8/3 మహాశివరాత్రి. ఆ శివరాత్రి ముందు 10 రోజులు 27/2 నుంచి మామూలుగా మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు జరుగుతాయి 10 రోజులు. కావున అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాము. ప్రతిరోజు లలిత సహస్రనామం జరుగుతుంది. మరి వీళ్ళందరికీ కూడా చదివారందరికీ కూడా కార్డులు ఇస్తారు. ఒక రోజు చదివిన వాళ్ళు పూర్తి చేసిన వాళ్ళు దీని మీద శ్రీమాత్రే నమః అని రాసుకోవాలి. ఈ కార్యక్రమం 6 నెలలు జరుగుతుంది. ఈరోజు రథసప్తమి సందర్భంగా మన దేవస్థానంలో శివరాత్రి మహోత్సవాలు రేపు 27 నుంచి ఎంతో వైభవంగా 11 రోజులు శివరాత్రి వరకు జరుగుతాయి. అట్లాగే ప్రతిరోజు కూడా ఆ 11 రోజులు సాయంత్రం పూట శ్రీ ముల్లుకుట్ల విశ్వనాథ శర్మ గారి చేత ప్రవచన కార్యక్రమాలు ఉంటాయి. అట్లాగే ఈరోజు రథసప్తమి సందర్భంగా శ్రీ లలిత సహస్రనామ కోటి మహాయజ్ఞం ఏర్పాటు చేశాము. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కానీ ముత్తైదులు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు ఎవరైనా పారాయణ చదువుకొని మేము కార్డు ఇస్తున్నాము దేవస్థానం తరపున. ఆ కార్డులో ఒకసారి అయిన తర్వాత శ్రీ మాత్రే నమః అనేసి అక్కడ రాయవలసిందిగా కోరుతున్నాము. ఇది 16/8/2024 వరకు సుమారు 6 నెలల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. పట్టణ నెహ్రూ రోడ్లోని శ్రీ సీతారామ మందిరం నందు రథసప్తమి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి యంత్రం ఏర్పాటు చేసి పొంగళ్లు నివేదించారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. మునిపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రథసప్తమి సందర్భంగా నెహ్రూ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానంలో స్వామివారి యంత్రం ఏర్పాటు చేసి అట్లానే పొంగలి కూడా స్వామివారికి నివేదించి ఆ తదుపరి ఈ యొక్క ప్రసాదాన్ని అందరికీ అందజేసి స్వామివారి ఆరోగ్యం అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మునిపల్లి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆ తర్వాత శివరామకృష్ణ గారు, రామకృష్ణ గారు, కామేశ్వరరావు గారు మిగతా వాళ్ళ కార్యక్రమం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరగబడినవి. తదుపరి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి అందరూ కూడా స్వామివారి కృపకు పాత్రుడు కావాల్సిందిగా కోరుచున్నాం. సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతిని గురువారం రాత్రి చినరావురు తోట సుగాలి కాలనీలో ఘనంగా నిర్వహించారు. జై సేవాలాల్ లంబాడ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సేవాలాల్ చిత్రపటం వద్ద కేక్ను కట్ చేశారు. దీనికి ముందు తెనాలి దంత వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ విజయ్ కొర్రా కాలనీ వాసులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. జయంతి వేడుకలో న్యాయమూర్తి మోతీలాల్, సేవా సంఘం అధ్యక్షులు ప్రసాద్ నాయక్, రాము, లక్ష్మణ్, శత్రు తదితరులు పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల తెనాలి మండలంలో అన్ని గ్రామాలు, అన్ని మండలాల నుండి ఇక్కడ జనం, లంబాడ సోదరులు, సోదరిమణులు అందరూ అటెండ్ అవుతున్నారండి. ఈ కార్యక్రమం మంచి జయప్రదం అవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము.
ఈ కార్యక్రమం ద్వారా మేము అనుకునేది ఏంటంటే సంఘం కొద్దిగా యూనిటీగా ఉండి ఈ సంఘం సేవలాల్ లంబాడ సంక్షేమ సంఘం మా సంఘం గురించి చాలా కార్యక్రమాలు చేసిందంటే గత ఎవ్రీ 3 నెలలకు ఒక కార్యక్రమం పెట్టుకున్నాము. లాస్ట్ టైం కూడా ఒక మొన్న సంక్రాంతి రోజు ముగ్గులు పోటీ పెట్టుకున్నాము. అంతకుముందు మార్చి నెలలో అది 10th క్లాస్ పాస్ అయిన కుర్రోళ్ళకి మెరిట్ స్టూడెంట్స్కి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాము. అంతకుముందు 3 నెలల ముందు కూడా ఒక మెడికల్ క్యాంపు నిర్వహించుకున్నామంటే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15 అనగానే మా లంబాడ వాళ్ళ ప్రతి ఇంట్లో పండగ వాతావరణం అండి. ఈరోజు 285వ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి సందర్భంగా మా బంజారా సోదరులందరికీ ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జన్మదిన రోజున మా బంజారా సోదరులందరికీ ఈరోజు సాయంత్రం బంజారా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా మా సోదరుడు డాక్టర్ కొర్రా విజయ్ కుమార్ గారు కూడా మా బంజారా సోదరులందరికీ ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చిన బంజారా సోదరులందరికీ సాయంత్రం భోజనాలు కూడా ఏర్పాటు చేశాము. ఈ జన్మదిన రోజున ఈ పండుగ జరుపుకోవడం మా యొక్క బంజారా సోదరులందరికీ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా ఆరాధ్య దైవం ఏకైక సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారే కాబట్టి ఈ రోజున చాలా ఆనందంగా ఉంటుంది. ఇలాంటి పండుగ రోజు ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ఎంతో ఘనంగా జరుపుకుంటామని తెలియపరుస్తున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.